చూపిస్తానండి. ఒక బ్రదర్ లాగా నేను మీకు ఎప్పుడు సాయం చేస్తానమ్మా. మీరు ఏమి టెన్షన్ పడద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే మా వాళ్ళ టీంకి మీరు కన్సల్ట్ అవ్వండి. నిన్న మన ఉమాసారా పేజ్కి ఒక అన్నోన్ విమెన్ మెసేజ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కూడా వినండి. నాకేమో ఆర్థరైటిస్ వచ్చింది, మమ్మీ డాడీ కూడా చనిపోయారు. అసలు లిటరల్గా నాకు ఈ చలికాలం ఏం పని చేయాలన్నా సెట్ అవ్వట్లే. అసలు ఏం గోల్స్ అంబిషన్స్ ఉన్నా నా హెల్త్ సహకరిస్తలేదు. విషయం ఏంటి అంటే ఒక విమెన్ ఫ్యామిలీ సరిగ్గా లేదు, పేరెంట్స్ లేరు, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తీవ్రంగా ఉన్నాయి, కెరీర్ అనేటువంటిది కంప్లీట్లీ బ్లాకేజ్ ఉంది, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఆమె ఆ వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత మా టీం వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. మా టీం అందరూ అక్కడికి వెళ్ళి ఆమె ప్రాబ్లం అంతా విని ఆమెకు ఏదైతే మా నుంచి కావాల్సిన సహాయం ఉందో ఖచ్చితంగా అది చేసి మరీ వచ్చారు. సాయం చేస్తానమ్మా. మీరు ఏమి టెన్షన్ పడద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే మా వాళ్ళ టీంకి మీరు కన్సల్ట్ అవ్వండి. నేను అసలు నాకు ఎవరు కూడా ఇప్పుడు ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, మీరు తప్ప. ఆమె ప్రాబ్లం చూసి ఆమెకి ఏదైతే సూట్ అవుతుందో ఆ బ్రాస్లెట్ కానీ మహాదేవ్ కాంబో కానీ ఏదైతే సూట్ అవుతుందో ఆమె ప్రాబ్లం రెక్టిఫై అయ్యే విధంగా ఏ మంత్రాన్ని చదివితే ఏ సాధన చేస్తే ఆమెకి ప్రాబ్లం క్లియర్ అవుతుందో ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆమె చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఆమెతో పాటు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆమె పెట్టిన వాయిస్ మెసేజ్ వల్ల మాకు కూడా ఒక ఆలోచన పుట్టింది. ఇక్కడి నుంచి ఉమాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రతి వారము మాకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. థ్యాంక్ యూ అమ్మా, మీ మెసేజ్ వల్ల ఉమాస్ హెల్పింగ్ హ్యాండ్స్ పుట్టింది.